Hello everyone, welcome back to Kranti Keer YouTube channel. Actually, ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు సైనిక్ ఎగ్జామ్ అయిపోయింది 2026 అయిపోయింది. రిజల్ట్స్ వస్తాయి 1 మంత్ లో మనకు తెలిసిందే. కానీ సైనిక్ ఎగ్జామ్ రాయడం ఎంత ఇంపార్టెంట్, కౌన్సిలింగ్ అటెంప్ట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కి అనేది ఐడియా లేక చాలా మంది మిడిల్ లోనే డ్రాప్ అవ్వడం, ఎన్ని రౌండ్స్ ఉంటాయో తెలియదు, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలియక చాలా మంది అబ్జర్వ్ చేస్తే మన తెలంగాణ, ఆంధ్రాలో చాలా మంది పేరెంట్స్ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకొని పేరెంట్స్ కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్‌లో మేము అబ్జర్వ్ చేస్తే. కాబట్టి అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? కౌన్సెలింగ్ అనేది ఫస్ట్ మేమిప్పుడు చూపిస్తాము. ఫస్ట్ థింగ్, రిజిస్ట్రేషన్‌కి ఆల్రెడీ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. 22/1/2026 టు లాస్ట్ డేట్ వచ్చేసి 22/2/2026. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ మీరు గూగుల్‌కెళ్ళాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసిన ఎగ్జామ్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ AISSEE. రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు AISSAC 2026 అని మీరు గూగుల్‌లో టైప్ చేస్తే మీకు కౌన్సెలింగ్ షెడ్యూల్ వస్తది. AISSEAC 2026 మీరు సెర్చ్ చేస్తే మీకు కౌన్సెలింగ్ షెడ్యూల్ అనేది ఇది సైడ్ SAC సెర్చ్ చేయండి. కౌన్సెలింగ్ అనేది మీకు ఇలా వస్తుంది. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ NCOC PE పేసా. ఆల్రెడీ మేము ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాము. ఓప్ యెస్. ప్రైవసీ ఎరా. బ్యాక్ ఎండ్. దిస్ ఇస్ ద కౌన్సెలింగ్ విండో. మీరు చూడండి క్లియర్ గా. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ AISSAC 2026. దిస్ ఇస్ ద వెబ్ పేజ్. ఇందులో మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉంటాయి. హోమ్, కౌన్సిలింగ్ ప్రాసెస్, స్కూల్ ఇన్ఫర్మేషన్, నోటీసెస్, హెల్ప్ డెస్క్, సైన్ ఇన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మీకు కౌన్సిలింగ్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ డేట్ నుంచి లాస్ట్ డేట్, అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తారు. స్కూల్ ఇన్ఫర్మేషన్, మనకి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనకు చూపిస్తుంది. మెయిన్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్, సైనిక్ సీట్ రావాలంటే ఎగ్జామ్ రాయడమే కాదు, కౌన్సిలింగ్ లో అటెండ్ అవ్వడం కూడా వెరీ ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ లో అటెండ్ అవ్వడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్రెడీ మీరు స్క్రోలింగ్ చూస్తే registration for counseling of the candidates All India Science School is open live portal. Once registration window is queued during the counseling, no registration of the candidates would be allowed. ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. మీరు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కౌన్సిలింగ్ కి నాట్ అలౌడ్. కాబట్టి ఏ పేరెంట్ అయినా కంపల్సరీ ఎవరైతే సైనిక్ రాశారో మీ స్కోర్ ని పక్కకు పెడితే కంపల్సరీ ఫస్ట్ అయితే అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి, లేటెస్ట్ న్యూస్ ఇంట్రొడక్షన్ క్యాండిడేట్ యాక్ట్. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ కి మీరు చేశాక ఇక్కడ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అప్లికేషన్ నెంబర్ ని సపోజ్ ఐఎమ్ టైపింగ్ టు వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఫర్ ద గైడెన్స్. దిస్ ఇస్ ద అప్లికేషన్ నెంబర్. దెన్ యూ గో ఫర్ ద వెరిఫై. క్యాండిడేట్ ఆల్రెడీ రిజిస్టర్డ్. ఎందుకంటే ఆల్రెడీ ఈ అబ్బాయిని మేము రిజిస్ట్రేషన్ చేశాం. బట్ కానీ మీరు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అప్లికేషన్ నెంబర్ వేశాక మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ అండ్ మీరు ఇచ్చిన మెయిల్ ఐడి వస్తుంది. మీకు మొబైల్ కి ఒక ఓటీపీ వస్తే ఓటీపీని మీరు పెట్టగానే ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద పాస్వర్డ్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫర్దర్ సైనిక్ కౌన్సిలింగ్ ప్రాసెస్. వన్స్ ఆల్రెడీ మీరు కంపల్సరీ అయిపోయింది రిజిస్ట్రేషన్ అయ్యాక మీరు చేయాల్సిన పని ఏంటి అంటే నెక్స్ట్ లాగిన్ కి వెళ్ళాలి. లాగిన్ హోమ్ కి వెళ్తున్నాను. See here, 1 minute. సైన్ ఇన్ కి వెళ్ళాలి. సైన్ ఇన్ కి వెళ్ళాక ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా
ఇది కంపల్సరీ. వన్స్ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మీరు ఫస్ట్ ఇక్కడ లాగిన్‌లో న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు మీ యూజర్ నేమ్ ఏంటి అంటే మీ అప్లికేషన్ నంబరే. అప్లికేషన్ నంబర్ అనేది ఈ ఇయర్ 26181తో స్టార్ట్ అవుతుంది. 2181 దీంతో స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు పెట్టిన పాస్వర్డ్ వాటెవర్ పాస్వర్డ్ మీరు పెట్టారో అది మీరు ఇందులో ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ ఎంటర్ క్యాప్చా దెన్ సైన్ ఇన్. దెన్ మీకొక స్టూడెంట్ డాష్‌బోర్డ్ వస్తుంది ఇక్కడ. స్టూడెంట్స్ డాష్‌బోర్డ్ వచ్చాక ఇన్‌స్ట్రక్షన్స్ టు కాంటాక్ట్ టువర్డ్స్ రిజిస్ట్రేషన్ కరెక్షన్ విండో. సీ హియర్ స్టూడెంట్ నేమ్ వస్తుంది, స్టూడెంట్ ప్రొఫైల్ వస్తుంది, కరెక్షన్ విండో వస్తుంది. మీరు మై ప్రొఫైల్ కరెక్షన్ విండోకెళ్ళి మీరేమన్నా రాంగ్స్ ఉంటే సపోజ్ ఇక్కడ క్యాండిడేట్ ఇవి రాంగ్స్ ఉంటే మీరు తీసుకోవచ్చు. కేటగిరీని మార్చుకోవచ్చు, జెండర్‌ని మార్చుకోవచ్చు అండ్ డేట్ ఆఫ్ బర్త్‌ని ఇవి మార్చుకోవచ్చు. లేదు అనంటే మీరు మై ప్రొఫైల్‌కెళ్ళి కింద ఒక కాలమ్ వస్తుంది. కాలమ్ వచ్చాక ఐ అగ్రీ ఫర్ అనంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. ఆఫ్టర్ దట్ ప్లీజ్ నోట్ డౌన్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ ఈస్ నథింగ్ బట్ 26181 వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబరే. పాస్వర్డ్ మీరేదైతే పెట్టుకుంటారో అదే. మీరు ఎవరెవరైతే ఎగ్జామ్ రాసారో తెలంగాణలో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మా స్కూల్ తరపున రాసిన పిల్లలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. దిస్ ఈస్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. లాస్ట్ డేట్ ఈస్ 22 ఫిబ్రవరి 2026. ఇంకా ఏమైనా స్కోర్ కార్డ్స్ ఇష్యూ అవ్వడం గాని, కీ ఇవ్వడం గాని, మీకు ఓఎంఆర్‌ని డిస్‌ప్లే చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు కంపల్సరీ మేము ఇంటిమేట్ చేస్తాం. అండ్ మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా టోటల్ మళ్ళీ మీ అప్లికేషన్ నంబర్ త్రూ మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వాలంటే ఈ విండోకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఆర్ఎంఎస్ రిజల్ట్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా రావచ్చు. దానికి కూడా అప్డేట్స్ ఇస్తాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.